హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ చర్గా. ఇది ఒక లక్నోలో యాక్చువల్గా స్పెషల్ రెసిపీ. ఇది ఫుల్ చికెన్స్ని ఆయిల్లో మ్యారినేటెడ్ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారు. కానీ ఆ మ్యారినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా అన్ని చికెన్స్ మీద కత్తితో కొన్ని ఘాట్లు పెడదాం. మ్యారినేషన్ ఏదైతే పేస్ట్ ఉందో అది పర్ఫెక్ట్గా చికెన్కి పట్టడానికి ముందుగా మనం అన్ని కత్తితో ఘాట్లు పెట్టుకుందాం. చికెన్స్ అన్నిటినీ కత్తితో ఘాట్లు పెట్టాక ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసి వెనిగర్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేశాక ఈ చికెన్స్ని వాటర్లోకి యాడ్ చేద్దాం. వెనిగర్, ఇదే నీళ్ళల్లోకి మనం ఏవైతే కోళ్ళు కత్తితో ఘాట్లు పెట్టామో అవి దీంట్లోకి యాడ్ చేద్దాం. వీటినే మనం ఒక గంట పాటు ఇదే నీటిలో నానబెట్టుదాం. ఈలోపు ఈ గంట పాటు మనం దీనికి కావాల్సిన మసాలాల ప్రాసెస్ చూద్దాం. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ముందుగా మనం ఎగ్స్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేద్దాం. వోమా, దీంతోపాటు దీంట్లోనే మనం తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కసూరి మేథి, దీంట్లోనే మనం చాట్ మసాలా కూడా యాడ్ చేద్దాం. గార్లిక్ పౌడర్, లెమన్ జ్యూస్, శనగపిండి, కార్న్ ఫ్లోర్. ఫైనల్గా దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు, ఫైనల్గా దీంట్లోనే మనం ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫైన్ పేస్ట్గా మిక్స్ చేద్దాం. ఏదైతే మనం కోళ్ళని ఉప్పు నీటిలో ఇంకా వెనిగర్ వాటర్లో యాడ్ చేసామో వాటిని ఒక గంట పాటు నానబెట్టాక ఒక జల్లెడలోకి తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ మాయిశ్చర్ అంతా పోయేంత వరకు ఆ జల్లెడలో ఉంచాకే మనం ఏదైతే ప్రిపేర్ చేసామో పేస్ట్ అది అప్లై చేయాలి.
చికెన్స్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోయినాయి. యాక్చువల్గా గంట పాటు పక్కకు పెట్టాక పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాయి. వాటిని స్టీమ్ చేయడం కోసం ఇదే లగన్లో మనం వాటర్ యాడ్ చేసి దాని మీద ఒక సపోర్ట్ ఇచ్చి ఒక ప్లేట్ మీద అన్ని చికెన్స్ని పేర్చేసి ఒక 45 మినిట్స్ వరకు స్టీమ్ చేద్దాం. ముందుగా అయితే దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసి ఒక 40 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ మీదే బాయిల్ చేద్దాం. కుంతగరిట
వీడియోస్ చూశాక అరే మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నామని ఒక చిన్న ఆలోచన వచ్చిన వెంటనే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. అందరం కలిసి మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసి పిల్లల దాకా చేరుద్దాం. మా టీం పొద్దు నుంచి చాలా కష్టపడతారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఒక లైక్ వేసుకోండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.